ఒక అద్భుతమైన ప్రార్థనా శ్లోకం ఉంటుంది. రాముడు రాజ్య పరిపాలకుడిగా కాదు, గురువుగా కూర్చుంటే ఎలా కూర్చుంటాడో. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం అని. ఇందులో ఒక పెద్ద చమత్కారం ఉంది. హనుమ పాఠం నేర్చుకోవడం అంటే ఎన్ని విచిత్రాలు జరిగాయి అనుకుంటున్నారు? రాముడు ఎక్కడ నేర్చుకున్నాడు అసలు ఈ చెప్తున్న పాఠాన్ని? వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. వశిష్ఠుడు ఎవరు? శ్రీమన్నారాయణుని యొక్క శిష్యుడు. ఎందుకని? మీరు అద్వైత గురు పరంపర చెప్పారనుకోండి, నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని గోవింద పాదంచ తథాస్య శిష్యాం అని చెప్తాం. ఆ తర్వాత శంకర భగవత్పాదులు వారి యొక్క శిష్యులు, ఆ పరంపర అంతా వస్తుంది. అందులో నారాయణం మొట్టమొదటి గురువు శ్రీమన్నారాయణుడు. నారాయణుని తర్వాత వచ్చిన గురువు పద్మభువం. అంటే నారాయణుని తర్వాత అంటే ఇంకో ఉద్దేశ్యంతో కాదు, నారాయణుని యొక్క గురుత్వమును అందుకుని గురువుగా ప్రకాశించిన వాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి స్థానంలోకి మళ్ళీ బ్రహ్మగారిలా గురువు స్థానంలో కూర్చుని ప్రబోధం చేసిన వాడు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడికి గురువు ఎవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారికి గురువు ఎవరు? నారాయణుడు. కాబట్టి ఇప్పుడు వశిష్ఠుడికి నారాయణుడు ఏమవుతాడు? పరమగురువు అవుతాడు. గురువు గారి గురువు పరమగురువు కదా. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, మా గురువు గారికి గురువు గారు నాకు పరమగురువు గారు అవుతారు. అలా వశిష్ఠుడికి నారాయణుడు ఏమవుతాడు? పరమగురువు అవుతాడు. అందుకే నారాయణుడి పేరు చెప్తే వశిష్ఠుడు ఏం చెయ్యాలి? వెంటనే లేచి నిలబడి నమస్కారం చేయాలి. పరమగురువు గారి పేరు చెప్పినా పరమగురువు గారు కనపడ్డా. కానీ రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చమత్కారం జరిగింది. ఆ వశిష్ఠుడు రాముడికి గురువుగా వచ్చాడు. రాముడు ఎవరు? నారాయణుడు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు? వశిష్ఠుడి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు. చేసి పాఠం చెప్పమని అడిగాడు. ఇప్పుడు తనకి పరమగురువైన నారాయణుడు తనకి శిష్యుడై తన కాళ్ళు పట్టుకుంటే పాఠం చెప్పాడు వశిష్ఠుడు. ఇదొక చమత్కారం రామావతారంలో గురు శిష్యుల విషయంలో. అటువంటి వశిష్ఠుడి దగ్గర జ్ఞానవాసిష్టం నేర్చుకున్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇప్పుడు ఈ పాఠం ఎవరికి చెప్పాలి? దానికి అర్హుడైన వాడు ఉండాలి. ఎవడు అర్హుడు? ఏ కోరిక లేనివాడు. ఏ కోరిక లేకపోవడం అంత తేలిక మార్గం అనుకోకండి. ఏ కోరిక అడగడానికి లేకపోవడం అంటే అది గురువు గారు కోరుకునేటటువంటి అద్భుత స్థితి కలిగిన శిష్యుని యొక్క లక్షణం. అదే సామాన్యమైన విషయం కాదు. ఎవరుంటారు అలా? కనపడడం ఏం మాటలండే, ఆ స్థితికి చేరుకోవడం హనుమ ఒక్కరే. అందుకే వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే. బంగారు మండపంలో రామచంద్రమూర్తి కూర్చున్నారు. మునులు కూడా వచ్చారు ఆయన దగ్గర వినడానికి. కానీ ఆయన ఎవరికి ఉపదేశం చేశారో తెలుసా? ఆయనకి ఉపదేశం చేస్తుంటే మిగిలిన వాళ్ళందరూ విన్నారు. ఎవరికి? హనుమకి ఉపదేశం చేశారు. ఎందుకని? అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నీలమేఘఛాయ కలిగినటువంటి రాముడు తత్వోపదేశం చేస్తే ఇలా ముద్ర పడతాడు, చిన్ముద్ర. ఇలా చిన్ముద్ర పట్టి ఎలా కూర్చుంటాడంటే వీరాసనే సుస్థితం. ఈ కాలు తీసి ఈ కాలు మీద వేసుకుంటాడు. దాన్ని వీరాసనం అంటారు. అంటే గురువు గారు కేవలం జ్ఞానోపదేశం చెయ్యడానికి మాత్రమే కూర్చున్నారు. ఇక అంతకన్నా పై స్థాయి ఉండదు. ఇక అదొక అద్భుతమైన స్థాయి. లోకంలో ఇక జ్ఞానం ఇవ్వడం కన్నా గొప్పదేదీ లేదు. ఆ స్థితిలో గురువు గారు కూర్చున్నారు అని గుర్తు ఏమిటంటే, ఒక మోకాలు మీదకి రెండో కాలు వేసుకుంటారు. దక్షిణామూర్తి కూర్చుంటాడు. అలా కూర్చుంటే చుట్టూ సనకసనందనాదులు కూర్చుంటారు. అలా రాముడు కూర్చున్నాడు. ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటే తొడ మీద, ఎడమ తొడ మీద వైదేహీ సహితం సీతమ్మ కూర్చుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.